మీ అందరికీ ప్రత్యేకంగా మొదటి శుక్రవారం రోజు వచ్చేసింది అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. మొదటి శుక్రవారం అనగానే మన కథోలికులకి ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే ఆరాధన ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, అటెండెన్స్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు చాలామంది కదా. చాలామంది అటెండెన్స్ కోసం వస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ us not only here, most of the places, but today we are all here to adore the Lord. Praise the Lord. Praise the Lord. సో నోళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం చెప్పండి, చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి. ఒకసారి చేతులు ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఒకసారి చాలామంది చేతులు వెరీ గుడ్. ఒకసారి బాగా మేము అలసిపోయాము, మాకు బోరింగ్ కొడుతుంది, చాలా బోరుగా ఉంది అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎక్కడిపోయినా మా ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చెప్పడం, హల్లెలూయా చెప్పడం ఇది చాలా ముఖ్యం. దేవునికి ఇష్టమైనటువంటి పదాలు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆరాధిస్తూ మనం యేసునామం ఆ నామాన్ని స్తుతించడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. సాధారణంగా ఆరాధన అంటే మనకు ఎక్కువగా ఆరాధనకు ఉన్నటువంటి పదము అర్థం ఏంటంటే స్పందించడం. ఆరాధన అంటే ఏంటంటే రెస్పాండింగ్. ఎప్పుడు స్పందిస్తారు? ఇప్పుడు ఫ్లోరెట్ అక్క ఉంది, అక్క నా దగ్గరకు వచ్చి, ఫాదర్ నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళాను ఫాదర్, 8,000 రూపాయల చీర, ఆ శారీ ఇదే కదా 8,000. కానీ నాకు ఎంతకి ఇచ్చాడో తెలుసా? 800కి ఇచ్చాడు ఫాదర్ అంటే. నేను వినేవాడిని ఏమంటాను, అవునక్క అంటాను. ఆ మాట చెబుతూ ఉంది. ఈ లోపల ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళిపోయి ఆ కబోర్డ్లో ఉన్నటువంటి 8,000 రూపాయల చీర తీసుకొస్తుంది నా దగ్గర. చీర చూసినప్పుడు ఏమైపోతుంది నాకు? ఏమంటా నేను 24 గంటలు వాక్యం చెప్తూ మాట్లాడుతూ దేవుడు ఉన్నాడు, దేవుడు ఎలా ఉంటాడు చెప్తే మీరు వింటా ఉంటారు. కానీ దేవుడిని చూపిస్తే మీరు ఏం చేయాలి? స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చేతులు ఉన్న వాళ్ళు మాత్రం ఎత్తండి, చేతులు లేని వాళ్ళు ఈరోజు మొత్తం తీసేస్తారు 2 చేతులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆరాధన నాకు ఇప్పుడు వాళ్ళకి కాదు, సాక్షి భగవంతుడికి ఇస్తుంది, ఎవరి కోసం కాదు, ఎవరి కోసం. కాబట్టి ఆరాధన అనేటువంటి పదానికి అర్థం ఏంటి తెలుసా? స్పందించడం, రెస్పాండింగ్. ఎవరికి? ప్రత్యక్షంగా ఉన్నటువంటి దేవుణ్ణి చూపించకుండా నేను ఎంత చెప్పినా వెంటనే ఉంటాడు. ఇందాక చీర గురించి చెప్పినట్టు 8,000 రూపాయల చీర 800కి ఇచ్చాడండి, 300కి ఇచ్చాడండి. నేనేం చేస్తాను? అవునా, బాగుందా, అంచు బాగుందా, ధర్మారం పట్ట, కాంచి పట్ట, ఉప్పాడ పట్ట అని అడుగుతూ ఉంటారు. అదే చీర చూపించిందనుకో, ఎంత బాగుందక్క, సో బ్యూటిఫుల్. అందుకే ఆరాధన అంటే. రెండవది, ఆరాధనలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటో చెప్పిన, ఆరాధనలో రెండవ లక్షణం రిలేషన్షిప్. ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదే ఉదాహరణ తీసుకుంటాను. 2-3 ఉదాహరణలు చెప్పినా మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు. అదే ఉదాహరణ తీసుకుంటాం. ఆ 8,000 రూపాయల చీర కట్టుకుంది అక్క, అలా నడుచుకుంటూ చర్చి కాంపౌండ్లోకి వచ్చింది, క్యాంపస్లోకి వచ్చింది. అంటే నన్ను ఒక తమ్ముడుగా చూస్తుంది కాబట్టి నేను వెళ్ళి, అక్క సూపర్ ఉంది అక్క శారీ అన్నాను అనుకో, ఏం చేస్తున్నప్పుడు థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక కాంప్లికేట్ లాగా తీసుకున్నది. ఇట్స్ లైక్ ఎ కాంప్లిమెంట్. అది ఇప్పుడు దారిన పోయేవాడు, అనామకుడు, ఆ స్ట్రేంజర్ శారీ బాగుంది కదా అన్నాడని వెంటనే చిట్టికి ఫోన్ చేస్తాడు. ఏమండి ఎవడు ఇక్కడ నన్ను ఇబ్బంది పెడతాడు? చిట్టి వెంటనే కాబట్టి డీసీఎం వేసుకుని వస్తాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ అడోరేషన్. నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన ఆయన మెచ్చాలి అంటే, నీ ప్రార్థనకు ప్రతిఫలం లభించాలంటే,
నీ ప్రార్థనకు సమాధానం లభించాలంటే ఆయనతో బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ఆరాధన అంటేనేమో స్పందించడం, ఆరాధన అంటే బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పోయిన ఆదివారం మనం విన్నాం, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి అంగింది. వెంటనే ఆయన ఏమన్నాడు, కుమారి డాక్టర్ అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు, నీ దృఢ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచేను అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అంగీ తాకి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఈ జబ్బు నుండి ఎంతో మంది వైద్యులు, ఎంతో మంది డాక్టర్, she met so many doctors. Instead of healing, the disease became so worse. But then one man came. This man came. అంగి అంచును అంటగానే you touched him. Heal you. నీ దృఢ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచేను అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్నో మేలు చేసినటువంటి దేవుడు ఎదుగుతూ ఉన్నాడు. నీలో విశ్వాసం ఉందా? చాలు, that's enough for me. You do the wonders. That's the wonders way. మనలో విశ్వాసం ఉన్న చాలు. అయితే ఈనాటి వేళలో ఎందుకు ఆయన ఆరాధించాలి, ఎందుకు ఆయన స్తుతించాలంటే ఒకసారి 147వ కీర్తన తీసుకున్నాం. 147వ కీర్తన ఆయన ఎందుకు మనం ఆరాధించాలి? కీర్తనకారుడు చాలా మంచి మాట తెలియజేస్తూ ఉన్నాడు. 147వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. బై మిస్టేక్ ఇఫ్ యూ బాట్ ద బైబిల్స్, బై మిస్టేక్, బై ఛాన్స్ తీసుకొస్తే చదవండి. లేదనుకుంటే పొరపాటున మేము ఇలాంటి చెడ్డ అలవాట్లు ఏమనుకుంటే సైలెంట్గా వినండి. బై మిస్టేక్ ఇఫ్ యూ బాట్ ద బైబిల్, వన్ బైబిల్, I got the Bible. I will read for you. Anybody? Sangeeta madam? Somebody can read in the mic. Nikku, it's in the mobile. Nikku can read. 147వ కీర్తన మొదటి వచనం. లేదంటే నేనే చదువుతాను. మన ప్రభువుని కీర్తించుట మంచిది, ఆయనను కీర్తించుట యుక్తం. మంచి మాట. తర్వాత ఆనందదాయకమైనను కార్యమును ప్రభు యెరూషలేమును తినవచ్చు. ఈ దేవుని ఎందుకు స్తుతించాలి, ఈ దేవుని ఎందుకు ఆరాధించాలంటే దావీదు మహారాజు గారు రాసుకున్నటువంటి కీర్తన చూడండి. మీరు ప్రభువుని స్తుతింపుడు. ఇది సాధారణంగా మన సింగర్స్ భాషలో చెప్పాలంటే కవాలి అంటారు కదా. ఇంకొక గ్రామాల్లో చెప్తే వాళ్ళ భాషలో ఉంటారంటే బుర్రకథ అంటారు కదా. తానా అంటే పక్కన ఉన్నోడు ఏమంటాడు, తందానా అంటాడు. కైండ్ ఆఫ్ కవాలి అన్నమాట. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దీని గురించి చిన్న నేపథ్యం, ఈ 147వ కీర్తన యొక్క నేపథ్యం ఏంటంటే, దీని యొక్క నేపథ్యము మీరు నెహెమ్యా గ్రంథంలో చూస్తారు. నెహెమ్యా గ్రంథంలో ఏం జరిగిందంట, యెరూషలేము ప్రాంతానికి చుట్టుముడుతున్నటువంటి ఒక ప్రారీ గోడ ఉంది, పెద్ద ప్రారీ గోడ, కాంపౌండ్ వాల్. అది కూలిపోయింది, దాన్ని ధ్వంసం చేశారు శత్రువు. అయితే ఎప్పుడైతే ఈ గోడ ధ్వంసం అయిపోయిందో మరొకసారి ఎజ్రా నెహెమ్యా నాయకత్వంలో ఆ గోడను నిర్మిస్తారు. గోడ ప్రారీ గోడలు అంటే ఇప్పుడు మన ప్రారీ గోడలు ఎంత ఉంటాయంటే మందం ఇంతే ఉంటుంది, కానీ అప్పట్లో ప్రారీ గోడలు అంటే దానిపైన 6 గుర్రాలు పోతాయండి. ప్రారీ గోడ 6 గుర్రాలు అంటే ఇంత మందం, అంటే గోడ పైన 6 గుర్రాలు వెళ్తాయండి ప్రారీ గోడ. అప్పట్లో ప్రారీ గోడ మీద నుంచే వాళ్ళు అన్ని చూసేవారు. అంటే గుర్రాల మీద వెళుతూ, రథాల మీద వెళుతూ, ఒక 4-5 కలిసి ఆ భటులు ప్రయాణం చేస్తూ ప్రారీ గోడ మీద మొత్తం ప్రదర్శించారు. ఇప్పుడు కనీసం ఎలక పిల్ల కూడా ఉండలేదు గోడ మీద కదా, సన్నటి గోడ, కరెంట్ తీగలాగా ఉంది ప్రారీ గోడ.
కానీ ఆ రోజుల్లో అలాగే పారాడు. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎందుకు ప్రపంచవింతలో ఇప్పుడు ఒక వింతగా ఉందంటే దానికి అర్థమైంది. చాలా హైట్ ఉంటుంది, హైట్తో పాటు మందం ఉంటుంది. ఇంత అంటే ఇంత మందంలో మనం ఎంతమంది నడవచ్చు. అంత మందంలో ఉన్నటువంటి గోడ కూలిపోయింది. శత్రువులుగా యెరూషలేము రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను చంపాలని చూస్తున్నారు. అప్పుడు నెహెమ్యా ప్రవక్త ఎజ్రా నాయకత్వంలో మరొకసారి పునరుద్ధరించుకున్నారు. అప్పుడు పాడినటువంటి పాట ఈ 147 కీర్తనలు రాశారు. ఏమన్నాడు? మొదటి వచ్చిన చూడండి, ప్రభువుని స్తుతించండి. ఎక్కడున్నా ఒక గడ్డ జరుగుతుంది. మీరు ప్రభువుని స్తుతించుడి. ఒక గ్రూప్ ఏముంది? మీరు ప్రభువుని స్తుతించడం. ఇంకో గ్రూప్ ఏముంది? స్తుతించడం. దీన్ని కవాలి అంటారు. కవాలి అంటారు. ఒక గ్రూప్ ఆడుతుంటే ఇంకో గ్రూపు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా, బుర్రకథలో తానా అంటే అన్నారు. ఎందుకు ఆయన స్తుతించాలండి? ఆయన ఎందుకు స్తుతించాలి? రెండవ వచనం చూడండి. రెండవ వచనం చదవండి. రెండవ వచనం, ప్రభువు యెరూషలేమును పునరుద్ధరించును, ఇశ్రాయేలును బందీలను స్వీయ దేశమునకు కొనివచ్చును. చూసారా? ప్రభువు యెరూషలేమును పునరుద్ధరించేవాడు. మన దేవుడు కలిపేవాడు, మన దేవుడు పునరుద్ధరించేవాడు. మన దేవుడు ఎప్పుడు కూడా విడగొట్టేవాడు కాదు. ఈజ్ గాడ్ ఆల్వేస్ కంబైన్స్. మన దేవుడు ఏనాడు కూడా డివైడ్ అయ్యి చేసేటువంటి వ్యక్తులు కాదు. భార్య భర్తలు కలపాలని చూస్తూ ఉన్నాడు, సంఘమును కలపాలని చూస్తూ ఉన్నాడు, వ్యక్తిగతంగా ఐక్యంగా ఉండాలని చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుడు చేయగల ఎప్పుడు కూడా ఆయన కలుపుతూనే ఉంటాడు. అందుకే గాడ్ ఇస్ గ్రేట్ గాడ్, గ్రేట్ గాడ్, గ్రేట్ గాడ్. ఆయన ఎందుకు స్తుతించాలంట? ప్రభువు యెరూషలేమును పునరుద్ధరించును, ఇశ్రాయేలు బందీలను స్వీయ దేశంలో కొనివచ్చును. 3వ వచనం, భగ్న హృదయముల బాధలు తీర్చి వారి గాయములకు కట్టుకట్టును, ఆయన నక్షత్రములను లెక్క పెట్టును, ప్రతి తారకు పేరు పెట్టు. చూసారు ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడు చూడండి. నక్షత్రాలు కూడా పేరు పెట్టాడండి. ఇప్పుడు నేను వచ్చి మన చర్చిలో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయని నేను అడిగాను అనుకో, చాలామంది ఏం చేస్తారు? అప్పుడు లెక్కేస్తారు. 1 2 3 4 లెక్క వేసేస్తారు. అప్పుడు ఇప్పుడు నేను ఎడ్వర్డ్ అన్న అడిగాను అనుకో, ఆ ఫ్యాన్లు పెట్టేటప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు విక్టర్ అన్న అడిగాను ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, టక్కున 8 అని అంటాడు. ఎందుకు 8 అని చెప్పాడు? వెంటనే ఫ్యాన్ తెచ్చింది ఆయనే కాబట్టి, బిగించింది వీళ్ళే కాబట్టి. అదే మిమ్మల్ని అడిగాను అనుకో, మన చర్చిలో ఎన్ని లైట్లు ఉన్నాయంటే మనం లెక్క వేయాల్సి వస్తుంది. 1 2 ఒకటి వెలగట్లేదు, ఒకటి వెలుగుతుంది, లెక్క వస్తుంది. అదే ఎలక్ట్రీషియన్ జాన్ అడిగాను అనుకో, జాన్ పెద్ద చెప్తాడు. ఎందుకంటే ఆయన ఫిక్స్ చేశాడు. ఆకాశంలో నక్షత్రములు ఎన్ని ఉన్నాయని నువ్వు అడిగితే మన లెక్క వేయాల్సి వస్తుంది. కానీ ఆయన దగ్గరికి పోతే ఆయన లెక్క చెప్తాడు. వై? బికాజ్ ఇట్ ఇస్ హీ హూ క్రియేటెడ్ ద స్టార్స్. నక్షత్రములకు కూడా పేరు పెట్టాడంట. చూసారా? నక్షత్రములు కూడా లెక్క పెట్టాడంట, నక్షత్రాలు కూడా పేర్లు పెట్టాడంట. చూసా ఎంత విచిత్రమైనటువంటి విషయములలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉంది అంటే, నౌ యు టెల్ మీ, ఈజ్ నాట్ అ సింపుల్, ఈజ్ అ గ్రేట్ గాడ్. ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్న, ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయంటే మీరు చెప్పలేకపోయారు. అదే ఎలక్ట్రీషియన్లో డోనర్లో అడిగితే తక్కువ చెప్పేస్తాడు. ఎందుకంటే నేను ఇచ్చిన 8 ఫ్యాన్లు అంటే చెప్పేస్తాడు. ఎందుకంటే ఆయన ఉంది పట్టు దాని మీద. ఈయనకు కూడా పట్టు ఉంది కాబట్టి. దేవుని బిడ్డలారా, ఒక నక్షత్రానికి ఇచ్చినటువంటి విలువ ఆయన చేతులతో సృష్టించాడు మనందరినీ. ముక్కు రంధ్రములో ప్రాణవాయువు పోసి జీవమునిచ్చిన ఆయుష్ను పోసాడంట. మనం ఆయన ఆయుష్ను పోసాడు. ఒక బొమ్మను తయారు చేసి, ఒక మట్టి పాత్రను తీసుకొని తయారు చేసి చివరికంట ముక్కు రంధ్రంలో ప్రాణం పోసాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు మనిషి, అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ జీవితం ఎప్పుడు అర్థం ఉంటుందంటే ఆయన ఆరాధించడం, స్థుతించడం. లేకపోతే పోయిన ఆదివారం చెప్పాను కదా, భర్త భార్యని అడిగాడంట, అమ్మా నేనేం చెప్పినా సర్దుకుపోవాలమ్మా అన్నాడంట భర్త. భార్య ఓకేనండి సర్దుకుపోతాను.
రెండో రోజు కూడా ఏదో గొడవైందంట. మళ్ళా భార్యతో చెప్పాడమ్మా నువ్వు సర్దుకుపోవాలమ్మా అన్నాడంట. భర్త ఓకేనన్ను. మూడో రోజు మొత్తం సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయి స్తుతించుమా. ఈ దేవుడు కావాల్సింది మంది కాదు, మనిషి కావాలి దేవునికి. నిన్ను ప్రేమించాడు కాబట్టి, నిన్ను ఎంతగానో అనంతమైనటువంటి కృపలో కరుణించాడు కాబట్టి ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నాం. టుడే యు ఆర్ ఇన్ ద విత్ లైఫ్ బికాస్ గాడ్ ఈస్ విత్ యూ. ఐ హావ్ కమ్ టు గివ్ ద లైఫ్ ఇన్ అబండెన్స్. నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చటకు వచ్చాను. దేవుడు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీసస్ వి థ్యాంక్ యూ. జీసస్ వి అడోర్ యూ. జీసస్ వి గ్లోరిఫై యూ. హెవెన్లీ ఫాదర్, దట్ ఈస్ a beautiful moment that you have given to us. The junction, we bow down to you, Lord, from the bottom of my heart, my soul, and every fiber, every cell in my body, we bow down to you. Mighty God is with us. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Stotram, stotram, stotram. నీ పరలోక ద్వారములను తెరచి మా పైన ఆశీర్వాదములను కుమ్మరించుము దేవా. ఆకాశ ద్వారములు తెరవబడ్డాయి. ఎందుకంటే సమస్తమును సృష్టించినటువంటి దేవుడు ఇది మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. సో బ్యూటిఫుల్, ఇట్స్ మ్యాగ్నిఫిసెంట్ దట్ గాడ్ ఈజ్ విత్ us. గాడ్ ఈజ్ విత్ us. ఆకాశం నుండి తెరవబడినటువంటి ద్వారముల చేత ఆ ఆశీర్వాదాలు మనందరి పైన కుమ్మరిస్తున్నాడు. ఒకటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమంతా కూడా ఎంతో దేవునికి రుణపడి ఉన్నాం. ఎంత ఆరాధించినా, ఎంత స్తుతించినా, ఆయన ఎంత గణపరిచినా ఇంకా ఆయన రుణం మనం తీర్చుకోలేము. రుణం మనం తీర్చుకోలేము. అందుకే ఇందాక మనం పాడాం, నా ప్రాణమా, నాలో ఉన్నటువంటి సమస్తమా నేను ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను. అందరూ రెండు చేతులను పైకెత్తి కళ్ళు మూసుకొని మరొకసారి ఆ త్రియేక దేవుని ఆరాధించుతాం. అందరం కూడా హృదయపూర్వకంగా, ఏదో మొదటి శుక్రవారము అందరూ వస్తున్నారని కాకుండా, నా దేవుని ఆరాధించడానికి వచ్చాను నేను ఈరోజు. నా దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాను. నా దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలులకు ఆయన స్తోత్రాలు చెప్పాను. అందరూ రెండు చేతులను పైకెత్తి మరొకసారి తండ్రి వందనం. అందరూ బిగ్గరగా తండ్రి స్తోత్రం, యేసువ వందనం, యేసువ స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో గుడ్డివాడు ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? దావీదు కుమారా నన్ను కరుణించమన్నాడు. సృష్టికర్త ఆగిపోయాడు తెలుసా? సృష్టికర్త ఆగిపోయాడు. భగవంతుడు ఆగిపోయాడు ఈ ప్రార్థనతో. పెద్దగా ఏమి ప్రార్థన చేయలేదు. దావీదు కుమారా నన్ను కరుణించమన్నాడు. నడుస్తున్నటువంటి సృష్టికర్త భగవంతుడు ఆగిపోయాడు. అప్పుడు మనం కూడా రెండు చేతులను పైకెత్తి మరొకసారి దావీదు కుమారా నన్ను కరుణించుము అని చెప్పాడు. దావీదు కుమారా నన్ను కరుణించుము, దావీదు కుమారా నన్ను కరుణించుము, దావీదు కుమారా నన్ను దీవించుము, దావీదు కుమారా నన్ను దీవించుము, దావీదు కుమారా నన్ను ఆశీర్వదించుము, దావీదు కుమారా నన్ను ఆశీర్వదించుము, దావీదు కుమారా నన్ను స్వస్థపరచుము, దావీదు కుమారా నన్ను స్వస్థపరచుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ కూర్చున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయా యొక్క మా
నా భారమును తొలగించినందుకు, ఈ యొక్క సజీవనకు ఉంచినందుకు నీకే స్తోత్రములు.